పెరుగుదలపై చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. వ్యాపారాలు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధ ప్రభావంతో కష్టాలు ఎదురయ్యాయని చెబుతున్నారు. వ్యాపారుల గ్యాస్ కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. కమర్షియల్ గ్యాస్ ధరలు, డొమెస్టిక్ గ్యాస్కి సంబంధించినటువంటి ధరలు పెరుగుతున్నట్టుగా ప్రకటించినటువంటి నేపథ్యంలో చిరు వ్యాపారులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ని పెద్ద ఎత్తున పెంచడం తర్వాత పరిణామాలు ఒక ఎత్తు అయితే కనుక ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్నటువంటి వ్యాపారాలు, ఎందుకంటే ఎండల సీజన్ కూడా పెరిగింది. ఆ ఎండల సీజన్ పెరిగినటువంటి నేపథ్యంలో చిరు వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్కి సంబంధించి ఒక చిరు వ్యాపారం ఇది. ఇక్కడ ఓన్లీ చిన్న సైజు హోటల్తో జరిగేటువంటి ఒక సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ సిలిండర్స్కి సంబంధించినటువంటి వ్యవహారం, ధరల పెరుగుదలకు సంబంధించినటువంటి అంశంపైనే ప్రస్తుతం ఆందోళన వ్యక్తమవుతుంది. ఒకవైపు వేసవికాలం పెరగటం, ఇంకోవైపు గ్యాస్ ధరలు పెరగటం, ఇదంతా కూడా ఒకదానికి ఒకటి సింక్ అయి ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే వేసవికాలం వచ్చిన తర్వాత టీకి, కాఫీకి డిమాండ్ బాగా తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం చిరు వ్యాపారులకు కూడా కొంచెం ఇబ్బంది కలిగేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు వ్యాపారస్తుల పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎలా ఉండబోతున్నాయి, మనతో మాట్లాడేందుకు వ్యాపారులు కూడా ఉన్నారు. చెప్పండి, ఇప్పటివరకు ఉన్నటువంటి బిజినెస్, ఆల్రెడీ సమ్మర్ కూడా స్టార్ట్ అయింది, యుద్ధాలు కూడా మొదలవుతున్నాయి, గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయి అంటారు. ఎలా ఉంది మీ పరిస్థితి, ఎలా ఉంది, దీని మీద మీకు ఉన్నటువంటి సమాచారం ఏమిటి? ఆల్రెడీ ఇప్పుడు అపరాలు, అదే మినపగుండ్లు, రవ్వ, ఇవన్నీ పెరిగిపోయినాయి. ఈ పెరిగేటప్పుడు వ్యాపారాలు తగ్గినాయి. ఈ సమ్మర్లో ఆల్రెడీ వ్యాపారం తగ్గుతుంది, పెరగదు. కాబట్టి ఈ టైంలో గ్యాస్ పెరిగిందంటే మరి తగ్గిద్ది కదా, మేము కొనలేము అంతగా. ఇప్పుడు వ్యాపారం కూడా కొంచెం తగ్గిద్ది. గ్యాస్ బండ్లు పెరిగిందంటే ఆ బడ్జెట్ పెరిగిద్ది మాకు కూడా. అలా అంటే మీరు, మీ కుటుంబం అంతా కూడా దీని మీద జీవించేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్నటువంటి వ్యాపారం, గ్యాస్ ధరలు పెరిగిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది, మీకు అంచనా ఎలా ఉంది? మీకు ఆల్రెడీ చేస్తున్నారు కదా వ్యాపారం. అంచనా ఏముంది, వ్యాపారం తగ్గిద్ది. ఇది దాని మీద ఎలా మెయింటెనెన్స్ అవుతా వెళ్ళిపోవటమే, అంతకన్నా ఏం చేయలేము మేము. అంటే వాస్తవంగా మామూలుగా మీకు డైలీ వ్యాపారం ఎలా ఉంటుంది? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వ్యాపార పరిస్థితులు ఎలా ఉన్నాయి? ధరలు పెరుగుతారా? ధరలు పెరుగుదల తర్వాత తగ్గినాయండి. మాకు వ్యాపారం బాగా తగ్గింది. రాబోయే కాలంలో ఎలా ఉంటుందో చెప్పలేను. ప్రజెంట్ మాత్రం అంతంత మాత్రమే. అంటే ఇప్పటికే అంతంత మాత్రంగా ఉంది పొజిషన్. కానీ ఇప్పుడు రేట్లు పెరిగిన తర్వాత మీరు వేసేటువంటి క్వాంటిటీ కూడా తగ్గేటువంటి అవకాశం. ఎందుకంటే 4-5 ప్లేట్లు వేసేవాళ్ళు ఇప్పుడు ధరలు పెరిగిన తర్వాత 2-3 ప్లేట్లతో సరిపెట్టాల్సినటువంటి వస్తుంది. కానీ కస్టమర్ వచ్చిన తర్వాత ఎక్కువ డిమాండ్ ఉంటే కనుక మళ్ళీ వ్యాపారం పోతుంది అనేటువంటి ఒక ఆందోళన కూడా ఉంటుంది. అందుకని మేమేం చేస్తామంటే రేట్లు పెంచాం. ఉన్న రేటుతోనే వ్యాపారం చేస్తాం. రేట్లు పెంచి కస్టమర్లు రాకపోతే మాకు ఇబ్బంది, మేము వ్యాపారం చేయలేము. కాబట్టి రేట్లు పెంచకుండా, క్వాలిటీ తగ్గకుండా మేము వ్యాపారం చేసుకుంటాం. అది విషయం. అంటే ఇప్పటివరకు మీరు చేసినటువంటి వ్యాపారానికి సంబంధించి, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక ఇప్పుడు గ్యాస్ ధర పెరగడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. కమర్షియల్ ధరల మీద దాదాపు 100 రూపాయల పైన పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూస్తారు? ఖచ్చితంగా పెరిగిద్దండి వ్యాపారం. అప్పుడు సిచ్యువేషన్ మన ఆంధ్రాకే కాదుగా, అన్ని ఏరియాలో ఉంది. మనం ఆపే శక్తి మాకు లేదు. అది గవర్నమెంట్ చూసుకోవాలండి. ఆ గవర్నమెంటే ఏదో చేసి తగ్గకుండా, అదే పెరగకుండా చూడాలని మేము కోరుతున్నాం. అంటే ఒకవేళ గవర్నమెంట్ కనుక మమ్మల్ని అడిగితే మీ అభిప్రాయం ఏం చెప్తారంటే, ధరల విషయంలో కావచ్చు, గ్యాస్ ధరల విషయంలో కావచ్చు, ఏం చెప్తారు మీరు? గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకున్నారు ఒక సాధారణ వ్యాపారస్తుడిగా? ధరలు పెరగకుండా చూడమంటమే మేము చెప్పాల్సిన విషయం. ఎక్కడ ధరలు పెరగకూడదు. అపరాలు పెరిగిపోయినాయి, మినుముగుండ్లు పెరిగినాయి, రవ్వ పెరిగినాయి, పుట్నాలు పెరిగినాయి, అన్నీ పెరిగినాయండి. ఈ మంత్లో అన్నీ పెరిగినాయండి. ఈ మంత్లో అన్నీ పెరిగినాయి. మరి తప్పదు, మనం ఏం చేయలేం, మేమేం చేయలేం. అదంతా గవర్నమెంట్ చూసుకోవాలి. రైట్. మొత్తం మీద గవర్నమెంట్ కనుక కొంచెం సహకరిస్తే కొంచెం చిరు వ్యాపారులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గట్టెక్కేటువంటి అవకాశం ఉంటుంది. వాటన్నిటికి సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వం కొంతవరకు చొరవ చూపిస్తే కనుక కొంతవరకు గట్టెక్కేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా రిలీఫ్ కాకపోయినా ఎంతో కొంత ఉపశమనం అనేది కలిగిస్తే కనుక ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి వ్యాపారం దృష్టిలో పెట్టుకొని ధరలకు సంబంధించినటువంటి వ్యవహారంలో చర్యలు తీసుకోవడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి పరిస్థితుల నుంచి కూడా గట్టెక్కించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యాపారస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు సాధారణంగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలతో కొంతవరకు కూడా టిఫిన్ కావచ్చు, టీ కావచ్చు, కాఫీ కావచ్చు, ఇలాంటి వేడి పదార్థాలకి కొంతవరకు కూడా జనాభా ఉదయం నుంచి కూడా కొంతవరకు దూరంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున
ప్రభావం చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించినంత వరకు జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించినంత వరకు కూడా తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. చిరు వ్యాపారస్తులకు సంబంధించి చిరు వ్యాపారానికి సంబంధించినంత వరకు కూడా జరిగినటువంటి వ్యాపారాలకు సంబంధించి పూర్తిగా వీటిని కనుక తయారు చేసుకోవాలంటే కనుక ఒకవైపు నూనె, అదేవిధంగా గ్యాస్, వీటన్నిటిని కూడా వినియోగించి ఎంతో కష్టపడి ఉదయం తెల్లారుజామున లేచి వచ్చి వ్యాపారాలకు సంబంధించినటువంటి అవసరమైనటువంటి అన్ని ముడి సరుకులను రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ వాటిని తయారు చేసి అక్కడ పెట్టిన తర్వాత వ్యాపారస్తులకు సంబంధించినంత వరకు ఉండేటువంటి కష్టాలు మాత్రం మామూలుగా లేవు. అయితే వీటిని తయారు చేసిన తర్వాత కస్టమర్ వచ్చిన తర్వాత ఆయనకి రేటు పెరిగితే కనుక మళ్ళీ ఇక్కడ వ్యాపారం కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది, కస్టమర్ మళ్ళీ వచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలో పాల్పోనేటువంటి స్థితిలో వ్యాపారస్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపైన కొంతవరకు దృష్టి సారించి ఎంతో కొంత ఉపశమనం కల్పించడం ద్వారా వ్యాపారాలకు చేసుకునేటువంటి వెసులుబాటు ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కూడా వ్యాపారస్తులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో హరీష్, ఐ న్యూస్.